గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఇలాంటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తిశ్రీ చాంద్రవానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 2:33 వరకు, తదుపరి ఏకాదశి. ఈనాడు హస్త నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఆయుష్మాన్ యోగం రాత్రి 11:15 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. వనజీకరణం మధ్యాహ్నం 1:38 వరకు, తదుపరి విష్టికరణం. వర్జ్యం మధ్యాహ్నం 2:17 నుండి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:45 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:25 నుండి 3:09 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:49 నుండి 2:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈనాటి విశేషం, గురువారం కార్తీక మాసంలో చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందున దశమి తిథి కూడా చాలా విశేషం. ఈనాడు ముఖ్యంగా అశ్వత్థనారాయణ ప్రదక్షిణ అనగా రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక శాస్త్రంలో కూడా చెప్తారు, మూలతో బ్రహ్మరూపాయ అగ్రత శివరూపిణి అని. మూలం బ్రహ్మస్వరూపమైతే అగ్రభాగం శివస్వరూపం, మధ్యలో ఉన్నటువంటి భాగం అంతా కూడా విష్ణువు యొక్క స్వరూపం. అటువంటి రావి చెట్టును ఈనాడు సందర్శించి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దివ్య కృప చేత సమస్తమైనటువంటి కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయని, అట్లాగే మనకి సంప్రదాయంలో రావి చెట్టు చుట్టూ కూడా సూత్రం పోయటం అనేటటువంటి విధానం నడుస్తూ ఉంటుంది. రావి చెట్టుకు తూర్పు భాగం నుండి ప్రారంభించి ఈ సూత్రం అనేది 108 పోగులుగా వేయటం వల్ల అవివాహితులైనటువంటి కన్యకామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోరుకున్నటువంటి వరుడు లభించి వివాహ యోగం కలిగి అన్యోన్య దాంపత్య జీవనం కూడా కలుగుతుంది. నిస్సంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుందని గురువారం నుండి ప్రారంభించి మళ్ళీ గురువారం వరకు ఒక 8 రోజుల పాటు ఈ అశ్వత్థనారాయణ ప్రదక్షిణ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలతో పాటు కామ్యసిద్ధిని కూడా పొందగలుగుతారు. అట్లాగే కార్తీక మాసంలో కొందరు రుద్రాభిషేకాన్ని, కొందరు వారి వారి సంప్రదాయాలను అనుసరించి, వారి వారి కామ్యాలను అనుసరించి, వారి వారి ఆచార ధర్మాలను అనుసరించి వ్రతాదులు కూడా కొన్ని జరిపిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ వ్రతం అని, అట్లాగే సత్యనారాయణ వ్రతం అని ఇట్లా చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ధాత్రి వృక్షంగా పిలువబడేటటువంటి ఉసిరి చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో, అలాగే రావి చెట్టు నీడ కింద కూర్చొని చక్కగా ఈ సత్యనారాయణ వ్రతం కానీ రుద్రాభిషేకం కానీ జరిపించినట్లయితే సాధారణంగా వచ్చేటటువంటి ఫలితం కంటే కూడా త్రిగుణం ప్రోక్తం 3 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని శాస్త్రవచనం. అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రావి చెట్టును సందర్శించి అక్కడ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం వల్ల దక్షిణామూర్తి యొక్క కృపచేత బుద్ధి వికసనం కలిగి సమస్త విద్యలన్నీ కూడా సిద్ధిస్తాయి అని, సమస్త విద్యా ఉత్తీర్ణతా సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక ఈనాడు గురువారం గురుదేవత యొక్క దివ్యకృప, దక్షిణామూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, అశ్వత్థనారాయణుడి యొక్క ఆశీర్బలం అందరికీ అందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ హోర అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. అందులో భాగంగా ఈనాటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు దశమి గురువారం, హస్తా నక్షత్రమందు చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈరోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు చంద్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. తులారాశి యందు శుక్రగ్రహం, వృశ్చిక రాశి యందు రవికుజులు, ధనురాశి యందు బుధుడు, కుంభమందు శనేశ్వరుడు, మేనమందు రాహువు సంచరిస్తూ ఉండగా 12 రాశుల వారికి ఈ గ్రహస్థితి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి.
ఈ వారాధిపతి అయినటువంటి గురుగ్రహం జన్మ రాశియందు సంచారం చేస్తూ ఉండడము, చంద్రగ్రహం షష్ఠస్థానమందు సంచారం చేస్తూ ఉండడం, ఇది శకట యోగంగా చెప్పవచ్చును. అందువల్ల ఈరోజు చేసేటువంటి ప్రతి పని పట్ల కూడా కొంత జాగ్రత్త అవసరం. జన్మరాశియందు గురుగ్రహం యొక్క సంచారం రాజకోపో యశో హాని ఉద్యోగస్య విరోధకం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతోటి కొంత సఖ్యత వాతావరణం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. షష్ఠస్థానమందు చంద్రుని యొక్క స్థితి మానసిక ప్రశాంతతని కలిగిస్తూ ఉన్నప్పటికీ ఈ మేషరాశి వారికి ప్రత్యేకించి ఏర్పడినటువంటి అర్గళా దోషం ఏదైతే ఉన్నదో దానివల్ల సంబంధ బాంధవ్యాల రీత్యా మాట పట్టింపులకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. అలాగే ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్యకై ప్రయత్నం చేసేటువంటి వారు సత్ఫలితాలను పొందుతారు. స్త్రీలకు ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తుంది. ఆర్థిక లాభానికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ఈరోజు ప్రత్యేకించి మేషరాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ శనిహోరలో గనక ప్రారంభం చేసినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ కుబేరుల యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం తక్కువగా ఉండడం, వారాధిపతి అయినటువంటి గురుగ్రహం వ్యయస్థానమందు సంచారం చేస్తూ ఉండడం, సప్తమందు రవికుజులు, అష్టమ బుధుని యొక్క స్థితి ఉండడం వల్ల ఈరోజు కొంత ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని భారం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజే పూర్తి చేయవలసినటువంటి పనులు కొంత ఎక్కువగా ఉంటాయి. అంతేగాక ఉద్యోగ వ్యాపారాలలో కూడా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. వాతాధిక్యం సదాలస్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతి పని కూడా 1-2 సార్లు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు లేదా ఆ పని పూర్తి చేసేటువంటి తరుణంలో ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరి మీద కూడా ఆధారపడకుండా సొంతంగా మీరే పని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ దాటగలుగుతారు. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి కించిత్ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. జాగ్రత్తగా చూసుకోవాలను. విద్యార్థులకి గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే దాటగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం వల్ల శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఈరోజు ఏ పని ప్రారంభించినప్పటికీ బుధవార సమయంలో గనక ఆ పనిని ప్రారంభించినట్టయితే మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తరం కానీ శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. వారాధిపతి అయినటువంటి గురుగ్రహం అనుకూలంగా ఉండడం, చంద్రుడు చతుర్థ స్థానమందు సంచరిస్తూ ఉండడం, అలాగే షష్ఠ స్థానమందు రవికుజుల యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సమస్త రోగబాధల నుండి బయటపడడానికి, త్వరితగతిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. రుణబాధలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నూతన వాహనాలు, స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలు ముందుకు వెళతాయి. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి మాటల్లో నిమగ్నమవుతారు.
కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఏ విధమైనటువంటి సవాళ్లు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా చక్కగా ఎదుర్కొంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులనైనా దాటగలుగుతారు. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మిథున రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా బుధహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వారాధిపతి అయినటువంటి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి, అలాగే చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, శుక్రుని యొక్క స్వక్షేత్ర స్థితి వల్ల అనుకున్నటువంటి కార్యాలలో విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. రుణ బాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. రహస్యమైనటువంటి శత్రువుల్ని కనుగొనగలుగుతారు. శత్రువులపై పూర్తి స్థాయి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే లౌకికమైనటువంటి వ్యవహారాలు, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగాభివృద్ధిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కుజహోరా సమయంలో ప్రారంభించినట్టయితే సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం సాధారణంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వారాధిపతి యొక్క అనుకూలత అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఐశ్వర్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో పని ఒత్తిడి కానివ్వండి, కుటుంబపరమైనటువంటి చికాకులు కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈరోజు ఉపకరిస్తుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగమందు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాలను పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉన్నది. సంతాన పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు శుభవార్త వింటారు. ఈరోజు ప్రత్యేకించి సింహరాశి వారు ఏ కార్యక్రమాన్ని చేసినప్పటికీ గురుహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాశిలో చంద్రుని యొక్క సంచారము మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది.
అయినప్పటికీ వారాధిపతి అయినటువంటి గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్న కారణం చేత ధాన్యనాశ ధనచ్ఛేదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం వృధా ఖర్చులకి అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి భయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనుకోని విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపగలుగుతారు. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మానసికంగా కొంత భయపడుతూ ఉంటారు. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల యొక్క లేదా సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు, అలాగే మీతో పనిచేసేటువంటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగమందు స్థానచలనం కోసం కానీ, వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థానం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో కొంత విజయాన్ని సాధించగలుగుతారు. పై అధికారుల యొక్క గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార విస్తరణకి, వ్యాపార అభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇస్తుంది. సంతానాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే కన్యారాశి వారు ఈరోజు ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ రవిహోరా సమయంలో గనక ఆ పనిని ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానమందు ఉండడం, జన్మ రాశికి అర్గళం ఏర్పడడం వల్ల కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. తీరికలైనటువంటి సమయాన్ని గడుపుతారు. పుస్తక పఠనం చేస్తారు. గ్రంథాలని కొనుగోలు చేస్తారు. ఈ వారాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుకూలత ఉండడం వల్ల పనులలో ఆటంకాలు తొలగుతాయి. అయినప్పటికీ ఒకేసారి అన్ని రకాలైనటువంటి పనులు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల ఇతరుల యొక్క సహాయ సహకారాలను అర్థిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా తులారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగమందు గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా తులారాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాన్ని ఆర్జించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. అయితే ఏకాగ్రత లోపానికి, మానసికమైనటువంటి చాపల్యానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా ఈరోజు విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి వారు ఈరోజు ఏ విధమైనటువంటి కార్యక్రమాలని తలపెట్టినప్పటికీ శనిహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలని పొందుతారు. ఈ రాశివారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. జన్మ రాశి యందు రవికుజుల యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితం ఉండగా వారాధిపతి అయినటువంటి గురుగ్రహం షష్ఠస్థానమందు సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా చౌరాగ్ని నృప భీతిశ్చ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అలాగే మీకు విలువైనటువంటి పుస్తకాలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల కానీ, సెల్ ఫోన్ల పట్ల కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగపరంగా తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. అయినప్పటికీ ఈరోజు కొంత
మానసికమైనటువంటి ప్రశాంతతని పొందడానికి ప్రయత్నం చేస్తారు. కొంత క్రోధం అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎవరి యొక్క సహాయ సహకారాలని ఆశించకుండా మీరే ప్రతి పని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్ల అధికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా కొంత ధన వ్యయానికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ చంద్రహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చంద్రశేఖరాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చంద్రబలం అధికంగా ఉండడం, వారాధిపతి అయినటువంటి గురువు యొక్క అనుకూలత ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి శుక్రబలం ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము చాలా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉన్నది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. గత కొద్ది కాలంగా వృత్తి ఉద్యోగాలలో అధికమైనటువంటి శ్రమ చేస్తూ ఉన్నటువంటి ధనురాశి వారికి ఆ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వారాధిపతి అయినటువంటి గురువు బుద్ధి స్థానంలో ఉండడం వల్ల ఆలోచనాత్మకమైనటువంటి శక్తి వికసించి ఆర్థిక లాభానికి అవకాశాలను కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి సమయానుకూలంగా మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి, సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు ధనురాశి వారు ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా గురుహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అష్టమచంద్రుని యొక్క దోషం తొలగిపోవడము, వారాధిపతి అయినటువంటి గురుగ్రహం అర్ధాష్టమ స్థానంలో ఉండడం, అలాగే దశమ కేంద్రంలో శుక్రగ్రహం సానుకూలమైనటువంటి ఫలితాలకి కారణమవుతున్నారు. లాభస్థానమందు కుజరవల యొక్క యుతి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తారు. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని చాలా సులువుగా దాటడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిత్రుల యొక్క, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. శుభవర్తమానాలని పొందగలుగుతారు. అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు కొంత మందకొడిగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా మకర రాశి వారికి ఈరోజు పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. వ్యాపార పరంగా మకర రాశి వారికి గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికంగా ధన వ్యయానికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కుజహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు.
ఈ రాశివారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, రాహు యొక్క బలం ఉండడం, వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం ద్వారా అంతఃక్లేశం గృహశ్చేద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వాల్లో మార్పులు రావడానికి గతంలో తీసుకున్నటువంటి మూకుమ్మడి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని మరలా తిరిగి కొత్తగా ఆ నిర్ణయాలన్నీ కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ కార్యక్రమాల తాలూకు తేదీలు ఏవైతే నిర్ణయించుకున్నారో వాటిలో కొన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉంటాయి. మిత్రులు, సన్నిహితులు, తోటి ఉద్యోగస్తులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కించిత్ మానసికమైనటువంటి భయం ఉంటుంది. అయినప్పటికీ తలపెట్టినటువంటి కార్యక్రమాలలో సొంతంగా మీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరంగా ఇబ్బందుల్ని అధిగమించడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా ఈరోజు కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపారాలలో భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి, విదేశాలలో చదువుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు శుభవార్తను వింటారు. ఆకస్మిక ధనప్రాప్తికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు ఏ పని చేసినప్పటికీ ఆ పనిని రవిహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అటు చంద్రబలం అధికంగా ఉండడం, శుక్రుడు బలంగా ఉండడం, ఈ వారాధిపతి అయినటువంటి గురుగ్రహం అనుకూలించేటువంటి స్థానంలో ఉండడం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికంగా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేసేటువంటి విధంగా కొన్ని అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. మిత్రులతోటి అలాగే బంధువులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. నూతనమైనటువంటి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాలని ఇస్తాయి. మనసుకి నచ్చినటువంటి పనులని ప్రారంభించగలుగుతారు. ఉద్యోగపరంగా ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. ఏకాగ్రతను పెంచుకోగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు మీనరాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా శుక్రహోరలో గనక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాని అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం దశమి తిథి ఉంది, గురువారంతో కలిసి వచ్చింది. కాబట్టి గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఉసిరిక దీపాన్ని గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఉసిరిక దీపాన్ని ఎలా వెలిగించాలో పరిహార శాస్త్రంలో వివరించారు. ఉసిరిక దీపాన్ని గృహంలో ఎలా వెలిగించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బియ్యపు పిండితో పూజాపీఠం మీద అష్టదళ పద్మం ముగ్గును వేయాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే ఆ ముగ్గు లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. అందువల్ల పూజాపీఠం మీద అష్టదళ పద్మం ముగ్గును గీసుకోవాలి. అలా అష్టదళ పద్మం ముగ్గును గీసిన తర్వాత ఒక వెండి పళ్ళెం కానీ, ఒక రాగి పళ్ళెం కానీ, ఒక ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని ఆ పళ్ళెంలో తడి గంధంతో స్వస్తిక్ గుర్తు గీయాలి. ఆ స్వస్తిక్ గుర్తు మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత పళ్ళెంలో ఒక తమలపాకు ఏర్పాటు చేయాలి. ఆ తమలపాకు మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేయాలి. ఆ తర్వాత ఒక ఉసిరికాయ తీసుకొని ఉసిరికాయ పై భాగాన్ని కొద్దిగా తీసి ఆ బియ్యం మీద ఉంచి 2 ఒత్తులు తీసుకొని ఆ 2 ఒత్తులు కూడా ఆవు నెయ్యిలో తడపాలి. ఆ 2 ఒత్తులు కూడా కుంభ ఒత్తులు అయి ఉండాలి. 2 కుంభ ఒత్తులు తీసుకొని ఆవు నెయ్యిలో తడిపి ఈ ఉసిరికాయ మీద ఆ 2 కుంభ ఒత్తులు కలిపి వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో కార్తీక మాసంలో వచ్చే లక్ష్మీవారం సందర్భంగా ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ఉసిరిక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ ఉసిరిక దీపం దగ్గర ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. ఉసిరిక దీపం చుట్టూ కూడా పుష్పాలు అలంకరణ చేసుకోవాలి. ఉసిరిక దీపం కొండెక్కిన తర్వాత ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో ఉసిరిక దీపాన్ని వెలిగించడంతో పాటుగా ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉసిరికాయ పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత ఉసిరిక దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్నానం చేసే నీటిలో తమలపాకుతో శ్రీం అనే అక్షరం రాసి ఆ నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత ఉసిరిక దీపాన్ని వెలిగించడం ద్వారా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని దగ్గర పరిహారాన్ని పాటించడం ద్వారా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అనుకున్న పనుల్లో ఆలస్యమవుతున్న తరుణంలో కార్తీక గురువారం సందర్భంగా ధుని దగ్గర ఎలాంటి పరిహారం పాటించాలంటే, ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కురిడీకాయ తీసుకొని ధుని దగ్గరకు వెళ్ళాలి. ఆ కురిడీకాయతో పాటు గుప్పెడు నవధాన్యాలు, 2 అగరబత్తులు, ముద్ద కర్పూరము, సాంబ్రాణి వీటన్నిటినీ కూడా ధునిలో వేసి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమః అని జపించుకోవాలి. అలా జపించుకున్నాక ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం అకర్మాణేక కర్మ సుకర్మిణే నమః అని జపించుకోవాలి. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులన్నీ కూడా ధునిలో వేసి నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అని జపించుకున్నట్లయితే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ ధుని పరిహారం పాటించిన తర్వాత షిరిడీ సాయినాథుడి మందిర ప్రాంగణంలో ఆముదపు దీపాలు వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపు కార్తీక మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కార్తీక బహుళ ఏకాదశి కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి కుబేర ముగ్గు విధి విధానాన్ని ఏ విధంగా పాటిస్తే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం కృష్ణపక్షం దశమి తిథి హస్తా నక్షత్రంతో కూడిన గురువారం, బృహస్పతి వారం. హస్తా నక్షత్రం మహాగణాధిపతి యొక్క నక్షత్రం.
హస్తా నక్షత్రం సమస్తమైనటువంటి కళలకు నిలయమైన చంద్రుడి యొక్క నక్షత్రం. హస్తా నక్షత్రం రవి అధిష్టాన దేవతగా కలిగినటువంటి నక్షత్రం. అందులో గురువారం హస్తా నక్షత్రం విద్యలకు సంబంధించినటువంటి ఆచార్యుడి యొక్క వారం. ఈరోజు ఎవరైతే చక్కగా బృహస్పతి సంబంధమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి వాక్ శుద్ధి, వాక్ సిద్ధి, అనర్గళంగా మాట్లాడేటువంటి వక్తృత్వ శక్తి, అలాగే ఆలోచనా శక్తి. బృహస్పతి దేవాచార్యుడు, సురాచార్యుడు, దేవతలకి కూడా సలహాలు ఇచ్చేవాడు బృహస్పతి. కాబట్టి మంచి ఆలోచన రావాలన్నా లేదా మన మిత్రులకి ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన ఇవ్వాలన్నా ఆ ఆలోచన శక్తి అనేది గురు బలం వల్ల కలుగుతుంది, గురువు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు సురాచార్యస్య షోడశ అన్నది శాస్త్రం. బృహస్పతికి 16 సంఖ్య చెప్పబడ్డది శాస్త్రంలో. అలా ఈరోజు ఈ చెప్పబోయేటువంటి ఈ బృహస్పతి సంబంధమైనటువంటి మంత్రాన్ని 16 మార్లు ఈ హస్తా నక్షత్రయుక్తమైన ఈ గురువారం రోజు ఎవరైతే చక్కగా పారాయణం చేస్తారో వారికి చక్కగా ఆలోచనా శక్తి, సత్ ఆలోచన. ఆలోచనలు 2 రకాల ఉంటాయి, మంచి చెడు. మంచి కార్యం తలపెట్టినటువంటి కార్యం విజయవంతమయ్యేటువంటి ఒక మంచి ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి ఈరోజు ఈ మంత్రం జపం వల్ల మనం పొందగలం. అలాంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. జాగ్రత్తగా సావధానంగా ఈ మంత్రాన్ని 16 మార్లు జపం చేయండి. వాచస్పతయే నమో బృహస్పతయే నమః. వాచస్పతయే నమో బృహస్పతయే నమః. వాచస్పతయే నమో బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని 16 మార్లు ఏకాగ్రతతో చక్కగా జపం చేయండి. సురాచార్యుడి యొక్క బృహస్పతి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సద్ ఆలోచనలతో ఎంచుకున్నటువంటి కార్యంలో సఫలీకృతులవుదురుగాక. ఓం శ్రీమాత్రే నమః. ధర్మసారం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మతత్వవేత్తలైన మహానుభావులు మనకు అందించిన ధర్మాలలోని సారాన్ని మీరు ఎంతో ప్రీతితో ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, కొన్ని సందర్భాలలో పరిస్థితులు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. అక్కడ మంచి ఉంటే చెడు అనుకుంటాం, చెడు ఉంటే మంచి అనుకుంటాం. పైకి కనిపించేదాన్ని చూసి అది చెడు అని భావన చేసి దాని ఆధారంగా మనం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే పప్పులో కాలేస్తాం. దాని మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో యామున రాజనీతి అనే పేరుతో ఉన్న ఒక ఘట్టంలో అందమైన విషయాలు చెప్పారు. యామునాచార్యుల వారు తన రాజ్యాన్ని త్యజించి తన కుమారుడికి అప్పచెబుతూ కొన్ని రాజనీతి అంశాలు చెప్పారు. అందులో కొంతమంది వ్యక్తులు పైకి కనిపించే విషయాన్నే నిజంగా భావించి దాని మీద ఏవైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు. అలా పొరపాటున తీసుకుంటే ఎంతో నష్టం కలుగుతుంది. ఒక వేటగాడు ఇంకొక వేటగాడి ఇంటికి వచ్చాడు. పరస్పరం రాకపోకలు ఉంటాయి కదా, బంధువులు. పక్క అడవి నుండి తన దగ్గరకు వచ్చాడు కదా అని ఈ వేటగాడు మంచి పాయసం తయారు చేసి పెట్టాడు. ఆనందించాడు. తనకు అంత ఆదరాన్ని చూపించి చక్కగా పాయసం తయారు చేసి పెట్టినందుకు పొంగిపోయాడు. తిన్నాడు. కొంతసేపు ఉన్న తర్వాత ఇంక నేను వెళ్ళొస్తానన్నాడు. పద నేను నిన్ను సాగనంపుతాను అని మన ఇంటికి వచ్చిన వారిని కొంత దూరం వరకు వెళ్ళి మనం సాగనంపుతాం కదా, అలా వెళ్ళాట. అయితే వెళ్తున్నప్పుడు ముంగిట్లో పక్కన ఒక పొయ్యి ఉంది. ఆ పొయ్యి మీద నార ఉడుకుతూ ఉంది. అంటే వాళ్ళు విల్లు తయారు చేసుకుని విల్లుకి తాడు కట్టడం కోసం నారని ఉడికించి దాని రకరకాల ఉపయోగాలు ఉంటాయి, అలా చేస్తూ ఉంటారు. నార ఉడుకుతోంది కుండ మీద.
చూడండి, నార ఉడుకుతున్నప్పుడు లోపల నార ఉంటుంది, దానికి సంబంధించిన నీరు పైకి ఇలా ఎర్రగా వస్తుంది, అది చూడడానికి రక్తంలాగా ఉంటుంది. ఈ అతిథిగా వచ్చిన వేటగాడు ఏమనుకున్నాడంటే ఏదో మాంసం ఉడికిస్తున్నాడు అని భ్రమపడ్డాడు. నిజానికి అది నార. చూపించిన ఆదరణ ఇవన్నీ పోయాయి. అప్పటి వరకు పొంగిపోయాడు కదా, నన్ను ఎంత బాగానో చూసుకున్నాడు, పాయసం చేసి పెట్టాడు అనుకున్నవాడు కాస్త మనసులో ఒక విషబీజం పడింది. ఓహో, నేను ఇంటికి వస్తే ఇంట్లో మాంసం ఉడికిస్తూ వండుతూ కూడా నాకు పాయసం పెడతాడా? అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ చక్కగా మాంసాన్ని స్వీకరిస్తారన్నమాట. ఇది నాకు అవమానం కదా అనుకున్నాడు. లోపల కోపంతో కుత ఉడికిపోయాడు. సందర్భం వస్తే వాడిని చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు వేటాడుతూ ఉంటారు కదా, చాలా ఉద్రేకంతో ఉంటారు, వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్లతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అని యమునాచార్యుల వారు కుమారుడికి చెప్తున్నాడు. ఎందుకంటే రాజు అన్ని వర్గాల వారిని సమానంగా ప్రేమించాలి, ఆదరించాలి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ మనస్తత్వాలని బట్టి నడుచుకోవాలి. పాపం అడవుల్లో ఉండేవాళ్ళు పశుపక్ష్యాదులతో కలిపి తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి కావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణ. ఇప్పుడు ఈ వేటగాడు తనకు ఆతిథ్యం ఇచ్చిన వేటగాడిని చంపాలనుకున్నాడు. అతిథిగా వచ్చిన వేటగాడిని సాగనంపడానికి వెళ్తున్నాడు ఆతిథేయుడైన వేటగాడు. దారిలో ఎప్పుడైనా అవకాశం వస్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడిని చంపేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు అతిథి. నడుస్తున్నారు కొంత దూరం. ఎప్పటికీ వెళ్ళమని చెప్పటం లేదు. వెళ్ళమని చెప్తే బాగుంటుంది కదా అని చూస్తున్నాడు వెంట వచ్చినటువంటి వేటగాడు. కొంతసేపు అయిన తర్వాత ఇతనే అన్నాడు, అయ్యా, నాకు సెలవు ఇప్పిస్తే నేను వెనక్కి తిరిగి వెళ్తా. ఇంటి దగ్గర పొయ్యి మీద నార ఉడికిస్తున్నాను, ఆ నార మాడిపోయే ప్రమాదం ఉంది, కొద్దిగా నాకు సెలవు ఇప్పిస్తే వెళ్తాను అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆశ్చర్యపోయాడు అతిథిగా వచ్చిన వేటగాడు. అర్రే, ఎంత పొరపాటు చేశాను, అక్కడ ఉడుకుతున్నది నార, నేను మాంసం అనుకున్నాను. ఆ మాంసం అనుకుని నాకు మాంసం పెట్టలేదని అవమానించాడని క్రోధంతో ఇతన్ని సంహరిద్దామనుకున్నానే, ఎంత పొరపాటు జరిగిపోయింది అని పాపం పశ్చాత్తాపం చెంది, అయ్యా నువ్వు వెళ్ళిరా అని పంపించాట. ఈ మాట గనక ఆ వేటగాడు చెప్పకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతను చూసి అతన్ని చంపాలని సిద్ధంగా ఉన్నాడు. వాడు అలా ముందు వెళ్తుంటే వెనక నుంచి పొడిచేసి బాణంతో పొడిచో కత్తితో పొడిచో ఏదో రకంగా చంపాలని సిద్ధపడిపోయిన వాడు ఏం చేశాడు? పశ్చాత్తాపాన్ని చెందాడు. దీనికి కారణం ఏమిటి? పొరపాటు. కంటికి కనిపించిందంతా నిజం కాదు. దీనికే మన వాళ్ళు చెప్తారు, తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు అంటారు. పై మెరుగులు చూసి మనం భ్రమపడకూడదు, అసలైన తత్వం గ్రహించాలి. కొంతమంది వ్యక్తులు డాబుగా ఉంటారు, మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు, లోకాన్ని ఉద్ధరించేసే వేషాలు వేసుకుని ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆ మాటలు చెప్పడమే ఒక బలం, ఒక ఆయుధం, దాంతో లోకాన్ని జయిస్తారు. అమాయకులైన వాళ్ళు ఆ మాటలు విని నమ్మి మోసపోయి చివరికి ఎంతో నష్టాన్ని పొంది అప్పుడు కళ్ళు తెరుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అందుకే మనం ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి మనం ఏదైనా ఒక పని చేయవలసి వస్తే ఇంకా బాగా ఆలోచించాలి. ఇంకా అందుబాటులో ఉంటే పెద్దల్ని సంప్రదించాలి. అయ్యా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చేయమంటారా? ఎందుకని? మనకు కనిపించని మంచి చెడులు పెద్దలకి కనిపిస్తే వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఇలాంటి ఎన్నో సందర్భాలలో నష్టపోయిన వాళ్ళని, లాభపడ్డ వాళ్ళని వాళ్ళు చూసుంటారు. అందువల్ల వాళ్ళ అనుభవాన్ని మనకి చెబుతారు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగాను, చెడ్డ వ్యక్తిని మంచి వ్యక్తిగాను భావించి తద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పై మెరుగులు చూసి మోసపోకుండా అసలైన తత్వాన్ని తెలుసుకుని మనం జీవితంలో ఉన్నతమైన స్థితిని సాధిద్దాం.